హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గైడెన్స్. మనము గూడూరు దగ్గర ఉన్న విలేజ్ పాలకుర్తి ఏరియాలో అంటే దగ్గర రోడ్డుకి ఫార్మర్ శివ ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ చూసాము. సో ఇప్పుడు నేనంటే ఫస్ట్ టైం వచ్చాను వీళ్ళ దగ్గరికి. ఇవి మామూలుగా 3 బిట్లు పెట్టారు, 3 అన్నదమ్ములు, 3 బిట్లు ఉన్నాయన్నమాట. సో వస్తుంటే మామూలు అడిగాను అనమాట, నీళ్ళు ఏంది, సోర్స్ ఏంది, వాటర్ సోర్స్ ఏంది అంటే బావి చూపించారు. ఇది మామూలు వీళ్ళకి 365 డేస్ ఈ బావిలో వాటర్ ఉంటాయంట. పైన గడ్డ ఉంటాయి, వాటర్ వాడుతున్నారు కాబట్టి పైకి, లేకుంటే తర్వాత మళ్ళీ ఊరుతాయంట. సో మీ పేరేం పేరన్నా? నా పేరు లక్ష్మణ్. ఈయన 3 తోటలు ఉన్నాయన్నమాట. ఇక చూడండి, ఇవి 3 నెలల చెట్లు. సో దీంట్లో నాకు కనిపించింది ఏంటంటే కొంచెం ఎల్లో ఇష్యూ ఉన్నాయి. మైక్రో న్యూట్రియన్స్ అంతా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో బాగానే గ్రోత్ ఉంది. కొంత సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకుంటే కానీ వీళ్ళు నీకు చెట్టు అనేది బాగా స్టెమ్ అట్లే వస్తుంది. సో బాగున్నాయి చెట్లు, 3 నెలల చెట్లు అయినా కూడా. ఇవి ఇదొక బిట్టు, ఇంకోటి అవతల ఒక బిట్టు ఉంది, అవి కూడా చూపిస్తాను నీట్గా. ఇక ఇక్కడ ఇది దీంట్లో ఏమిటంటే ఏమేమి లోపం లేదు, కొంత ఏదో మందు ఏదో ఎక్కువ పడ్డట్టుంది, అందుకు ఎల్లో ఇష్యూ ఆకలి రాలిపోతున్నాయి. ఏం స్ప్రే చేసినారు లాస్ట్లో? ఏం కొట్టినా? హాస్పిటల్ కొట్టినాడంట, అందుకు ఆకలి రాలుతున్నాయి. ఇదేంటంటే ఇదొక బిట్టు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది మెయిన్. ఇంకోటి ఇవి బాగున్నాయి కలర్. ఎందుకో ఎన్ని చెట్లు ఉన్నాయి ఇవి? 600 మొక్కలు ఉన్నాయి. వీళ్ళు 12x7 పెట్టారు. మీవి కూడా అంతేనా? మీవేనా ఉన్నాయి? మీవి ఎక్కువ ఉంటాయి కొన్ని. 1000 మొక్కలు ఉన్నట్టున్నాయి. అంటే ఇద్దరు నీవెన్ని? నీ 1800? 1800 పెద్ద మొక్కలు. సో 3 బిట్లు ఆమె సుమారు మీవే 5000 చెట్లు ఉన్నట్టున్నాయి. ఏవైనా 4000 ఉంటాయి. బాగున్నారా? ఓకే. ఇంకా ఎట్లా జరుగుతుంది బిజినెస్? ఇప్పుడు ఏం లేదు. అవునా? మీ దగ్గర ఏం జరిగేది ఇదంతా? ఇప్పుడు ఇంకా అయిపోయింది, పంటలు అయిపోయినాయి. ఓకే, ఇదిగోండి నీకు బాగున్నాయి చెట్లు. ఏంటారు అంత బాగా ట్రిప్స్ నాకి ఆకులు స్పష్టంగా లేవు. కొంతమందిలు నెలకు 15 రోజులకు 16 రోజులకు ఒకసారి అట్లా వాడుతుండండి అంత చెట్లకు కూడా. నీకు తెగులు అంటే ఎక్కువ అనమాట. మామూలు ఫంగసైడ్, ఏదైనా పెస్టిసైడ్, లేకుంటే 2 న్యూట్రియన్స్ ఏదో ఒకటి లైట్గా వాసన చూపిస్తుంటే చెట్లకి బాగున్నాయి చెట్లు. సేద్యాలు ఒకటి మధ్యలో చేసుకోవద్దండి, నా ఉద్దేశం అదే. ఎందుకంటే ఎక్కువ లూజ్ ఉంటే వాటర్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ బిక్కుంటే తెగులు తిరుక్కుంటాయి అన్ని విల్ట్కి. చెట్లు కూడా డిప్పర్లు మామూలు చాలు. నన్ను అడిగితే 1 గంట పెట్టినా చాలు ఈ కాలం. దానిమ్మ చెట్లు ఏంది, మామూలు పిల్లోడు పాస్ పోసిన ఎంత వచ్చినా కూడా బతుక్కుంటాయి. ఫుల్ వాటర్ పెడితే కష్టం. అదే చూసిన అర్థమవుతుంది, బాగా ఫాస్ట్గా నడుస్తుంది. ఇది మామూలుగా బాగున్నాయి చెట్లు అయితే మీ వాళ్ళవి. ఇవి కూడా బాగా హైట్ వచ్చినాయి, కానీ రొంత ఏదో మందు ఎక్కువ ఏదో ఎఫెక్ట్ కొట్టినట్టుంది ఆ చెట్లకి. ఇదైతే బాగున్నాయి. ఇది చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆ చిన్న చెట్లు, ఈ పెద్ద చెట్లు అనమాట. ఈయన కెప్టెన్ దీనికి. సో ఈ వీళ్ళదే తోట, ఈయన చూసి ఉంటాం మనం. ఇది చూడండి మామూలు ఇట్లుంది. సో ఏంటంటే వాటర్ పెట్టలేదని చెప్తున్నాను, నాకేం నమ్మబుద్ధి కావట్లేదు. సార్ వాటర్ పెట్టలేదు. ఇది ఊడిపోయింది చూడు, తగిలించుకో. ఇంకా ఏం సెట్ చేయలేదు సార్, ఇంకా వాటర్ ఏం స్టార్ట్ చేయలేదు. అంటే ఏం అసలు ఈ సంవత్సరం వాటర్ పెట్టే ఉద్దేశం అయితే లేదా? ఎట్లా పెట్టామంటే పెడతాం సార్. మరి ఇతరులు కొట్టినాక నీళ్ళు ఎన్ని రోజులు కొట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి తెలుసా? నీళ్ళు 5వ రోజు నీళ్ళు ఖచ్చితంగా వేయాలి. ఇతరులు కొట్టినాక ఎన్ని రోజులు ఇతరులు కొట్టి? ఇది మన శుక్రవారం వారం సార్, అది వారం దాటింది. వారానికి ఇంత వచ్చింది ఆకు సార్. మన శుక్రవారం ఎప్పుడు అంతకుముందు ఇతరులు పెట్టకముందు నీళ్ళు ఎన్ని రోజులు ముందు కొట్టినావు? ఇతరులు కొట్టక ముందే అంటే అప్పుడు కొట్టక ముందు కూడా టైం బాగానే ఉంది సార్. అప్పుడు ఒక 1.5 నెలల పైన అవుతుంది. మరి ఇట్లా జాగింది నాకు అర్థం కావట్లే. కానిలే, తేమ ఉన్నట్టుంది. అవన్నీ వేస్ట్ అన్న కాదు. దానిదంతా మామూలు నెట్ సర్ఫ్ అనేది మామూలు దండికి ఏడన్నా ఇస్తారులే, కానీ ఇచ్చేకే 4 కలర్ వాళ్ళు ఏంటంటే మార్జిన్ బిజినెస్లు అవన్నీ నేను మాట్లాడకూడదు ఇప్పుడు వీడియోలో, వదిలే. ఇక్కడ చూడండి మామూలు చెట్లు అయితే బాగున్నాయి. కొంత తేడా నాకు ఇందాక చూపించా కదా లైట్ ఎక్కడుందని, దానిలో కూడా నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వన్నా. ఆ సున్నం చుట్టేసి ఆడ కింద కనపడినా, ఈ ఏరియాలో ఎక్కడ కనపడితే చూపిస్తా. సో ఇవి నీకు ఎన్ని చెట్లు ఇవి? ఇవి 2.5 సార్. ఇప్పుడు అంటే 2 పంటలేనే. అంటే ఫస్ట్ ప్రాసెస్ ఇతరాలను కొట్టి పోయి నేను కాదు పంట. ఎన్ని పంటలు వచ్చినాయి? 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 2 పంటలు. ఏంటో వాటర్ పోతే కానీ వస్తుంది అనుకుంటున్నా, ఎండిపోలేదు. ఏమి లేదు దానికి, ఇదిగిం చేయను అన్న. దీనికి ఒట్టిపుల్లు పడుతుంది, విల్టుకి తిరుక్కుంటుంది, ఇంకా పర్లేదు. ఏం చేస్తామంటే దీనికి సిఓసిన్, థైమోల్ సాల్ట్, దాంతోపాటు వాంపు, థైమోల్ సాల్ట్, సిఓసి, ఇంకోటి క్లోరోసైఫర్ కలుపుకొని పోసుకో. బయటికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అదే కొంచెం నాకే డౌట్గా ఉంది, చూద్దాంలే.
ఇది ఒకసారి నీళ్ళు పడినాక చూస్తే కొంచెం తగిలిచ్చేసుకో. ఇంకా ప్రాసెస్ నువ్వేం సంవత్సరాలు ఉండేదేం లేదు. నువ్వు నా ఎట్లాంటి వాళ్ళతో రోజు వస్తుంటారు తిరిగి, ఎప్పుడైనా తిరగచ్చు. మన తోట చూసుకోవాలి. దానిమ్మ మొక్క మీనకి వాటర్ పెట్టాలా సార్? వాటర్ పెట్టాలా. మొక్కలు ఎన్ని ఉన్నాయా? ఏం లేదు, ఇది కొంత ఇతరులు ఎక్కువ ఉన్నట్టుందిలే, అందుకే ఎక్కువ. ఇక ఒట్టి పుల్లు ఎక్కువ పడుతుందన్న. ఇది ఇట్లాంటివన్నీ ఒట్టి పుల్లు అవుతాయి. అది ఒట్టి పుల్లు పడుతుంది. చెట్లు కూడా బాగానే ఉన్నాయిలే. అంటే కటింగ్ ఎవరు చేసిన కటింగ్ అన్న? వీళ్ళు కర్ణాటకలో సార్. ఇది మన బళ్ళారికాడ నుంచి వచ్చింది. బళ్ళారికాడ నుంచి అంత సరిగా ఏం చేయలే. సరిగ్గా చేశారు, సరిగ్గా చేయలే ఈసారి. కాన్లే ఏమవుతుందా, నువ్వు పండించుకునేది ఉంది. ఇక ఇంకంతా నీ చేతుల్లో ఇంక 2 నెలలు అంత కష్టపడితే కాయలు దిగుతాయి సార్. మళ్ళీ ఇక పూత వచ్చేది కావాలి సార్. పూత వచ్చేది కావాలంటే భూమిలోకి అంత పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇంకా నీట్గా చేసుకోవాలి. అంత సత్తువ పెట్టుకుంటే నువ్వు మామూలుగా ఇలేదు. అంత ఇక చెప్తాడు జీడ నువ్వు లేదంటే గొప్ప ఏం లేదు సార్ అనే. ఇక జీడ మీకు అది ఫోటో పెడితే కదా. నేనంటే నువ్వు ఏం కొట్టినంటే కొట్టినాను లేదు సార్ అంటే చచ్చిపోయింది. చనిపోయింది సార్ ఇది. లేకపోతే ఇదే మొత్తం అట్లే ఉండే, పుట్టలు ఉండే. జీడ పడింది మన సోలమైన. ఏం కొట్టినావు? టాల్ స్టారా? ఆ స్టాఫ్ మన అది మీరు చెప్పింది సార్. అది సోలమన్. ఓకేలే, పని చేస్తుందిలేండి జీడికి బాగా. ఓకేనా? ఇది రొంత జాగ్రత్తగా చూసుకోవాలా. 2 సదులు పెట్టుకో. డ్రిప్ 2 డ్రిప్ బ్యాగులు కొన్ని వదులుకో. ఎందుకంటే ఎరువు అంత తొందరగా తీసుకోదు మనం పెట్టిండేది. అది కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సెట్ చేసుకుని. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయనగడ్డ.